శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఆగస్టు 11వ తేదీ నుంచి ఆగస్టు 20వ తేదీ వరకు 10 రోజుల పాటు ద్వాదశ రాశుల వాళ్ళకి రాశి ఫలితాలు ఎలా ఉంటాయో, ఈ 10 రోజుల్లో ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయో, ఏ గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయో, అనుకూలించే గ్రహాలు ఇంకా అద్భుతంగా అనుకూలించడానికి, వ్యతిరేకించే గ్రహాల వ్యతిరేకత తగ్గింపజేసుకోవటానికి ద్వాదశ రాశుల వాళ్ళు ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు చేసుకోవాలో, ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేసుకోవాలో, ఏ మంత్రాలు చదువుకోవాలో, ఏ పరిహారాలు చేసుకోవాలో, ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ 10 రోజుల్లో రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఆగస్టు 11వ తేదీ నుంచి ఆగస్టు 20వ తేదీ మధ్యలో రాశి ఫలితాలను గ్రహాల సంచారాన్ని బట్టి పరిశీలించినట్లయితే, ప్రధానంగా 10 రోజుల రాశి ఫలితాలు పరిశీలించేటప్పుడు మనం తీసుకోవాల్సిన 4 గ్రహాలు రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు. ఈ 4 గ్రహాల్లో సూర్యుడు 5, 6 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 6 రోజులు 5వ సంచారం ఫేవరబుల్ కాదు, తర్వాత 4 రోజులు 6వ సంచారం ఫేవరబుల్. అంటే 11, 12, 13, 14, 15, 16 డేట్స్ లో మాత్రం రవి బలం లేదు. ఆ టైంలో ప్రమోషన్ ప్రయత్నాలు చేసినా పెద్దగా పాజిటివ్ రిజల్ట్ ఉండదు. ఆ టైంలో తండ్రి వైపు బంధువుల సపోర్ట్ అడిగినా బెనిఫిట్ ఉండదు. అగ్రికల్చర్ లో కూడా అంత బెనిఫిట్ ఏం కనిపించదు. ఆరోగ్యపరంగా చికాకులు, అప్పుడప్పుడు సంతానంలో మగపిల్లలు చెప్పిన మాట వినకపోవటం, ఇవన్నీ కూడా మొదటి 6 రోజుల్లో కనిపిస్తాయి. ఆ తర్వాత 4 రోజులు కూడా 6వ స్థానంలోకి సూర్యుడు వచ్చాడు. అంటే ఆగస్టు 17, ఆగస్టు 18, ఆగస్టు 19, ఆగస్టు 20 ఈ 4 రోజుల్లో 6వ స్థానంలో సూర్యుడు ఉండటం శత్రువులను నిర్మూలింపజేస్తుంది. అసలు శత్రువులే ఉండరు. ఆఫీసులో అందరూ మిత్రులుగా మారిపోతారు, మీకు అనుకూలంగా ప్రవర్తిస్తారు. హెల్త్ ఇష్యూస్ అన్ని క్లియర్ అయిపోతాయి. ఆరోగ్యం చాలా అద్భుతంగా ఆగస్టు 17, 18, 19, 20 తేదీల్లో ఉంటుంది. అలాగే చివరి 4 రోజుల్లో అగ్రికల్చర్ ఫీల్డ్ లో మంచి లాభాలు వచ్చే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి చివరి 4 రోజుల్లో సూర్యుడి బలం ఉంది. పాలిటిక్స్ లో కూడా బ్రహ్మాండమైన యోగ్యత అనేది కనిపిస్తోంది. కేవలం మొదటి 6 రోజుల్లో సూర్యుడి బలం లేదు. మొదటి 6 రోజుల్లో సూర్యుడి బలం లేదు కాబట్టి సూర్యుడి బలం పెరగాలంటే మొదటి 6 రోజుల్లో ఒకసారి ఎప్పుడైనా సరే నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం, కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇవ్వటం చేయండి. ఈ మొదటి 6 రోజుల్లో సూర్యాష్టకం కానీ ఆదిత్య హృదయం కానీ చాంటింగ్ చేసుకుంటూ ఉండండి. అలాగే ఓం నమో భగవతే శ్రీ సూర్యాయ నమః అనే మంత్రం రోజు 12 సార్లు చదువుకోండి. మొదటి 6 రోజుల్లో ఈ పరిహారాలు చేసుకుంటే అప్పుడు సూర్యుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి మొదటి 6 రోజుల్లో కూడా సూర్యుడి బలం అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే మీనరాశి వాళ్ళకి బుధుడు 5వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. అంటే ఆగస్టు 11 నుంచి ఆగస్టు 20 మధ్యలో బుధుడి బలం లేదు. బుధుడు వ్యతిరేకంగా ఉన్నాడు. కాబట్టి విద్యార్థులు బాగా హార్డ్ వర్క్ చేస్తేనే ర్యాంకులు వస్తాయి. నిరుద్యోగులు ఇంటర్వ్యూలకు బాగా ప్రిపేర్ అయ్యి ఇంటర్వ్యూ పర్ఫామ్ చేస్తేనే ఉద్యోగాలు వస్తాయి, లేకపోతే రావటం కష్టం. బిజినెస్ పీపుల్ కూడా ఎంతో బాగా బిజినెస్ చేస్తేనే లాభాలు వస్తాయి. కాబట్టి విద్యార్థులకి, నిరుద్యోగులకి, వ్యాపారస్తులకి బుధుడి బలం లేదు కాబట్టి వ్యతిరేక ఫలితాలు 10 రోజుల్లో కనిపిస్తున్నాయి. అయితే ఆ వ్యతిరేక ఫలితాలు పోవాలంటే బుధుడికి అధిష్టాన దైవం గణపతి కాబట్టి గణపతిని పూజించుకోవాలి. గణపతి దగ్గర రోజు ఇంట్లో ఈ 10 రోజుల్లో కొబ్బరి నూనె దీపం పెట్టడం, గరిక ఎర్రపూలు ఉంచి నమస్కారం చేసుకోవటం, గణపతికి సంబంధించిన గం క్షిప్రప్రసాదనాయ నమః అనే మంత్రాన్ని, వక్రతుండాయ హుం అనే మంత్రాన్ని ఒక్కొక్కటి 21 సార్లు చొప్పున చదువుకోవటం చేయాలి. అప్పుడు బుధుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. విద్యార్థులకి, నిరుద్యోగులకి, వ్యాపారస్తులకు కూడా అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే కుజుడు 4వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. మీనరాశి వాళ్ళకి 4వ స్థానంలో కుజుడు ఉండటం వల్ల కలిగేటటువంటి వ్యతిరేక ఫలితాలు ఏంటంటే, ప్రాపర్టీస్ కొనాలంటే డిలే అవుతుంది, ప్రాపర్టీస్ అమ్మాలన్నా డిలే అవుతుంది, ప్రాపర్టీ ఆస్పెక్ట్ లో ఎలాంటి బెనిఫిట్స్ ఉండవు. ఎందుకంటే దీన్ని చతుర్థ కుజ దోషం అంటారు. చతుర్థ కుజ దోషం ఉన్నప్పుడు ప్రాపర్టీస్ కొన్నా అమ్మినా బెనిఫిట్స్ అనేవి కనిపించవు. కాబట్టి ప్రాపర్టీస్ ఆస్పెక్ట్ లో నష్టాలే ఉంటాయి. రియల్ ఎస్టేట్ డల్ గానే ఉంటుంది. కాకపోతే ఈ అర్ధాష్టమ కుజదోషం తొలగింపజేసుకోవాలంటే కేజింబో కందులు ఎర్ర వస్త్రంలో కట్టి దానం ఇవ్వాలి. అలాగే నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి గోమాతకు తినిపించాలి. సుబ్రహ్మణ్య స్వామి ఆలయ దర్శనం కానీ, నరసింహస్వామి ఆలయ దర్శనం కానీ చేయాలి. అలాగే కుజుడి బలం పెరగాలంటే ఓం సాం శరవణ భవ అనే మంత్రం 21 సార్లు లేదా ఓం నమో నారసింహాయ మంత్రం 21 సార్లు చదవాలి. సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం కానీ, లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రం కానీ చదవటం లేదా వింటం చేయాలి. అప్పుడు ఈ అర్ధాష్టమ కుజదోషం నుంచి బయటపడచ్చు. అర్ధాష్టమ కుజదోషం తొలగిపోతే ప్రాపర్టీస్ ఆస్పెక్ట్ లో బాగుంటుంది, రియల్ ఎస్టేట్ ఆస్పెక్ట్ లో బాగుంటుంది,
దిష్టి దోషాలు తొలగిపోతాయి, బ్యాంకు లోన్లు శాంక్షన్ అవుతాయి. ఇవన్నీ జరగాలంటే ప్రధానంగా కుజుడికి సంబంధించిన ఈ పరిహారాలు చేసుకోవాలి. అలాగే ఈ 10 రోజుల్లో శుక్రుడు 7వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. 7వ స్థానంలో శుక్రుడు ఉండటం వల్ల లైఫ్ పార్ట్నర్ ని సెలెక్ట్ చేసుకోవటం ఆలస్యం అవుతుంది, పెళ్లిళ్ళు ఆలస్యం అవుతాయి, భార్యాభర్తల మధ్య కూడా చిన్న చిన్న విషయాల గొడవలయ్యే అవకాశం ఉంది. అలాగే టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో కూడా సాధారణంగానే ఉంటుంది, అంత గొప్పగా ఉండదు. కాబట్టి 7వ స్థానంలో శుక్రుడు ఫేవరబుల్ కాదు. శుక్రుడిని ఫేవరబుల్ చేసుకోవాలంటే నానబెట్టిన అలసందలు అంటే బొబ్బర్లు ఆవుకు పెట్టడం, కేజింబావు అలసందలు తెల్ల వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇవ్వటం, వీటిలో ఏది చేసినా శుక్రుడు ఫేవరబుల్ అవుతాడు. శుక్రుడికి అధిష్టాన దేవో రాజరాజేశ్వరి అమ్మవారు, కాబట్టి దగ్గరలో రాజరాజేశ్వరి అమ్మవారు ఉంటే దర్శనం చేసుకుని వస్తే మంచిది. ఓం శ్రీ రాజమాతంగి అయి నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదవాలి. ఓం శ్రీ రాజమాతంగి అయి నమః 21 సార్లు చదివితే మంచిది. అలసందలు దానం ఇచ్చినా, నానబెట్టిన అలసందలు ఆవుకు తినిపించినా కూడా శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడి అనుకూల ఫలితాలు పొందవచ్చు. కాబట్టి మీనరాశి వాళ్ళకు ప్రధానంగా ఫేవరబుల్ గ్రహం ఏదైనా ఉందంటే అది సూర్యగ్రహమే. అది కూడా చివరి 4 రోజుల్లోనే ఉంది. చివరి 4 రోజుల్లో 6వ స్థానంలో ఉండి ఫేవరబుల్ గా ఉంది. కానీ బుధుడు ఫేవరబుల్ లేడు, కుజుడు ఫేవరబుల్ లేడు, శుక్రుడు ఫేవరబుల్ లేడు, మొదటి 6 రోజులు రవి కూడా ఫేవరబుల్ లేడు. కాబట్టి ఈ ప్రత్యేకమైన గ్రహాలకు సంబంధించిన పరిహారాలు చేసుకుంటే అప్పుడు మీనరాశి వాళ్ళకి ఈ గ్రహాలు ఇచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకొని ఈ 10 రోజుల్లో అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. లక్ష్మీదేవికి ఇష్టమైన మాసం శ్రావణ మాసం. ఎందుకంటే విష్ణుమూర్తి జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం. శ్రవణ నక్షత్రం పౌర్ణమి రోజు ఉన్న మాసం కాబట్టి శ్రావణ మాసం లక్ష్మీదేవికి ఇష్టం. శ్రావణ మాసం అంటేనే పండుగల మాసం. ఈ మాసంలో ఎవరైనా సరే పాదరస లక్ష్మీదేవి విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకొని ఆవు పాలతో అభిషేకం చేస్తూ రోజు శ్రీ సూక్తం చదివితే శ్రావణ మాసం పూర్తయ్యేసరికి కాలి అందెలు గల్లు గల్లుమని మీ ఇంట్లో లక్ష్మీదేవి ఆనంద తాండవం చేస్తుంది. ఈ విషయాన్ని అనేక పౌరాణిక గ్రంథాల్లో చెప్పారు. కాబట్టి ఎవరైనా సరే పాదరస లక్ష్మీదేవి విగ్రహం ఇంట్లో పూజ గదిలో పెట్టుకోండి. రోజు శ్రీ సూక్తం చాంటింగ్ పెట్టుకుని ఆవు పాలతో అభిషేకం చేయండి. అద్భుతంగా ధనలాభాన్ని పొందండి. అలాగే శ్రావణ మాసం అంటే కేవలం లక్ష్మీదేవికే కాదు, విష్ణుమూర్తికి కూడా చాలా ఇష్టమైన మాసం. ఈ మాసంలో విష్ణుమూర్తిని పూజించే వాళ్ళు అంటే రాముడు, కృష్ణుడు, నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి, లక్ష్మీనారాయణులు ఎవరిని పూజించినా సరే పచ్చకర్పూరంతో హారతి ఇవ్వండి. ఎందుకంటే విష్ణుమూర్తికి పచ్చకర్పూరంతో హారతిస్తే భూములకు సంబంధించిన వ్యవహారాలు, కోర్టు వ్యవహారాల్లో లాభం వస్తుంది. అలాగే తీపి పదార్థాల్లో కూడా కొద్దిగా పచ్చకర్పూరం కలిపి విష్ణుమూర్తికి నైవేద్యం పెడితే పనులు తొందరగా పూర్తవుతాయి. అలాగే విష్ణుమూర్తికి మీ ఇంటి ఆవరణలో పెరిగిన మొక్కల పుష్పాలంటే ఇష్టం. వీటిని శాల పుష్పాలు అంటారు. కాబట్టి శ్రావణ మాసంలో సాధ్యమైనంత వరకు బయట కొన్న పుష్పాల కంటే కూడా మీ గార్డెన్ లో మొక్కలకు పూసినటువంటి పుష్పాలతో పూజ చేస్తే విష్ణుమూర్తి తొందరగా అనుగ్రహిస్తాడు. లక్ష్మీనారాయణులకు మాత్రమే కాదు, శివుడికి కూడా శ్రావణ మాసం చాలా ఇష్టం. స్వయంగా శివుడు బ్రహ్మమానస పుత్రుడైన సనత్కుమారుల వారితో నాకు శ్రావణ మాసం అంటే 12 నెలల్లో చాలా ఇష్టం అని చెప్పాడు. అందుకే ఈ మాసంలో శివ పూజ చేసే వాళ్ళు ఎవరైనా సరే ఓం భవాయ జలమూర్తయే నమః ఈ మంత్రం చదువుకుంటూ రుద్రాభిషేకం చేయండి. స్ఫటిక శివలింగం కానీ పాదరస శివలింగం కానీ మీ ఇంట్లో ఏదున్నా సరే, నర్మదా బాణలింగం ఉన్నా, ఏ లోహంతో తయారు చేసిన శివలింగం ఉన్నా ఓం భవాయ జలమూర్తయే నమః మంత్రం చదువుకుంటూ శివుడికి అభిషేకం చేస్తే శివానుగ్రహం చాలా తొందరగా కలుగుతుంది. అలాగే శ్రావణ మాసంలో సర్పారాధనకు విశేషమైన ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే నాగ చతుర్థి, నాగ పంచమి అనే పేర్లతో సర్పాలను పూజిస్తాం. సర్పాలను పూజిస్తే కాలసర్ప దోషాలు, రాహుకేతు దోషాల నుంచి తొందరగా బయటపడచ్చు. సర్ప పూజలు శ్రావణ మాసంలో పుట్టల దగ్గరకు వెళ్ళి, జంటనాగుల దగ్గరకు వెళ్ళి చేయలేని వాళ్ళు ఏం చేయాలంటే ఈ శ్రావణ మాసంలో శుక్లపక్ష చతుర్థి గాని పంచమి గాని అంటే నాగ చతుర్థి, నాగ పంచమి రోజుల్లో అనంత, వాసుకి, ఆదిశేష, పద్మనాభ, కంబళ, శంఖపాల, ధార్తరాష్ట్ర, తక్షక, కాళీయ అనే 9 నాగదేవతల పేర్లు చెప్పుకోండి. అసలు ఈ శ్రావణ మాసంలో రోజు కూడా ఈ 9 నాగదేవతల పేర్లు చెప్పుకున్నా కూడా జాతకంలో ఉన్న సర్పదోషాల నుంచి చాలా సులభంగా బయటపడచ్చు, అనుకూల ఫలితాలు వస్తాయి. అలాగే శ్రావణ మాసానికి ఉన్నటువంటి ఇంకొక అద్భుతమైనటువంటి ప్రత్యేకత ఏంటంటే శ్రావణ మాసంలో పౌర్ణమి తిథి హయగ్రీవ జయంతి. ఆ రోజు ఎవరైనా సరే హయగ్రీవుడి చిత్రపటానికి తెల్లటి పుష్పాలతో పూజ చేస్తే తొందరగా హయగ్రీవుడి అనుగ్రహం కలిగి జ్ఞాన ప్రాప్తి చేకూరుతుంది. ఆ రోజు ఎవరైనా సరే ఒక అద్భుతమైన మంత్రం చదవండి. శ్రావణ పౌర్ణమి రోజు హయగ్రీవుడికి సంబంధించిన ఒక శక్తివంతమైన మంత్రం ఉంది. ఆ మంత్రం ఏంటంటే
శ్రీ భగవతే ధర్మాయ ఆత్మ విశోధనాయ నమః. ఇది శ్రావణ పౌర్ణమి రోజు వీలైనన్ని సార్లు చదవండి. హయగ్రీవుడి అనుగ్రహం వల్ల సంపదలు వస్తాయి, విద్యాభివృద్ధి చేకూరుతుంది. ఆకస్మిక ధనప్రాప్తి లభించాలంటే శ్రావణ పౌర్ణమి రోజు హయగ్రీవుడి ఫోటోకి యాలకుల దండను సమర్పించండి. యాలకులు కొన్ని దండలాగా చేసి ఆ యాలకుల దండ సమర్పించండి. శ్రావణ మాసంలో ఎవరైనా సరే లక్ష్మీ కటాక్షం కలగాలంటే కొన్ని నియమాలు పాటించాలి. తొలి సంధ్యలో మలి సంధ్యలో నిద్రపోకూడదు. శ్రావణ మాసంలో సూర్యోదయ సూర్యాస్తమయాల్లో నిద్రపోకండి. అలాగే శ్రావణ మాసంలో మీ ఇంట్లో పళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కుళ్ళిపోకుండా చూసుకోండి. ఏ ఇంట్లో అయితే పళ్ళు కుళ్ళిపోతాయో ఆ ఇంట్లో లక్ష్మీదేవి నిలబడదు. అలాగే రాత్రిపూట సింకు శుభ్రంగా ఉండేలా చూసుకోండి. ఎందుకంటే ఎంగిలి గిన్నెలు ఎంగిలి పళ్ళాలు సింకులో ఉంటే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది. శ్రావణ మాసంలో మాత్రం ఇలా జరగకుండా జాగ్రత్త పడండి. శ్రావణ మాసంలో స్త్రీలు ఎట్టి పరిస్థితుల్లో జుట్టు విరబోసుకొని తిరగకండి. మామూలుగా కూడా స్త్రీలు జుట్టు విరబోసుకోకూడదు. శ్రావణ మాసంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో జుట్టు విరబోసుకొని తిరగకూడదు. అలా తిరిగితే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది. శ్రావణ మాసంలో ముత్తైదువులకు తాంబూల దానం ఇస్తే కూడా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టమైన మాసం శ్రావణ మాసం. అందుకే వెంకటేశ్వర పిండి దీపాలు వెలిగించుకుంటే మంచిది. బియ్య పిండి, బెల్లం తురుము, ఆవు పాలు వీటన్నిటితో చలిమిడి దీపాలు, పిండి దీపాలని ఆడవాళ్ళు తయారు చేసి వెలిగిస్తూ ఉంటారు. ఆ పిండి దీపాలు శ్రావణ శనివారం రోజు పూజ గదిలో వెలిగించుకుంటే వివాహ సమస్యలు, ఉద్యోగ సమస్యలు, ధన సమస్యలు అన్నీ తొలగిపోతాయి. కాబట్టి శ్రావణ శనివారాలు వెంకటేశ్వర పిండి దీపాలు వెలిగించుకోండి. 7 శనివారాల వ్రతం చేయాలనుకునే వాళ్ళు శ్రావణ మాసంలో వచ్చే మొదటి శనివారం నుంచి ప్రారంభించి 7 శనివారాల వ్రతం చేసుకోండి. అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అలాగే షోడశ సోమవార వ్రతం అని కూడా ఉంది. 16 సోమవారాల వ్రతం, శివుడిని ప్రత్యేకంగా పూజించే వ్రతం. ఆ 16 సోమవారాల వ్రతం కూడా శ్రావణ మాసంలో వచ్చే మొదటి సోమవారం నుంచి ప్రారంభిస్తే అద్భుతంగా శివానుగ్రహం కలుగుతుంది. కాబట్టి పర్వదినాల సమాహారమే శ్రావణ మాసము. శ్రావణ మాసాన్ని సద్వినియోగం చేసుకోండి. స్త్రీలను గౌరవించండి. ఆడవాళ్ళు ఇంట్లో ఏడిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం ఉండదు. స్త్రీ ఏ ఇంట్లో అయితే కన్నీరు పెడుతుందో ఆ ఇంట్లో లక్ష్మి నిలబడదు. కాబట్టి శ్రావణ మాసంలో సాధ్యమైనంత వరకు ఆడవాళ్ళ కంటి నుంచి కన్నీటి బొట్లు రాకుండా చూసుకోండి. ఆడవాళ్ళు నవ్వుతూ ఉండేలా చూసుకోండి. అప్పుడు ఆ ఇంట్లో అష్టలక్ష్ముల ఆనంద తాండవం జరుగుతుంది. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్ర పరంగా ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలన్నా, దినఫలాలు, 10 రోజుల ఫలితాలు, మాస ఫలితాలు, గ్రహాల సంచారంలో వచ్చే మార్పులను బట్టి కలిగే ఫలితాలు తెలుసుకోవాలన్నా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.